మాకే ఇవ్వాలంటూ కదా ప్రజారాజ్యం అప్పటి అట్లాగ అడిగేటప్పుడు రేపు పొద్దున గెలిచిన సీట్ వద్దు అంటదా ఇక అప్పుడు వీళ్ళు శాశ్వతంగా కోల్పోయినట్టే కదా. ఈ ట్రిప్ వచ్చి గెలిచింది అనుకోండి ఇక నెక్స్ట్ ట్రిప్ కూడా అదే కావాలంటది కదా. అప్పుడు 10 ఏళ్ల తర్వాత వీళ్ళకి దిక్కేంటి, అప్పటికి వీళ్ళ వయసులు ఏంటి, వీళ్ళ పరిస్థితులు ఏంటి. అదే ఒక కనుక ఒప్పుకుంటే రేపు పొద్దున్న అన్ని సీట్లు అంటే ఎన్ని అయితే కేటాయిస్తారో జనసేనకి అన్ని చోట్ల కూడా ఇలాంటి ఇబ్బందులు రావు. వాళ్ళందరూ జనసేనకు ఒక రాధాకృష్ణ గారు చెప్పినట్టు 64 ఇచ్చారనుకోండి, 52 చోట్ల ఇదే గోల ఉంటుంది. 52 చోట్ల ఇదే గోల ఉంటుంది. 52 చోట్ల 3-4 తెలుగుదేశం వాళ్ళు వేస్తారు. మిగతా 12 చోట్ల కూడా ఒకళ్ళు ఇద్దరు వేస్తారు తెలుగుదేశం వాళ్ళు. ఆ 12-15 చోట్ల వరకు విత్డ్రా చేయించగలుగుతారు చంద్రబాబు. మిగతాదంతా తెర వెనకాల నుండి వాళ్ళ చేత కంటిన్యూ చేపిస్తారు. వాళ్ళలో కొంతమందికి బీఫారాలు కూడా తెలియకుండా వెళ్ళిపోయినాయి అని కూడా చెప్పి దాన్ని ఏమంటారు ఫ్రెండ్లీ కాంపిటీషన్ అని వదిలేద్దాంలే అని కూడా అంటారు. ఎందుకంటే ఇప్పుడు తనకి సీట్లు ఇవ్వకపోతే తన మీద తిరుగుబాటు చేసేటట్టున్నారు తన నాయకులు. జనసేనకి అన్ని ఇచ్చేస్తానంటే ఊరుకోరు కదా. ఇప్పుడు జనసేనకి అట్లాగని తక్కువ ఇస్తే జనసేన వాళ్ళు ఊరుకోరు, పవన్ కళ్యాణ్ మీద రెవల్ అయ్యేటట్టున్నారు. కాబట్టి అందుకనే చివరి దాకా సాగదీసి గబక్కనిచ్చేసి ఆ టైంలో హడావిడి చేసేసి ఆ టైంకి ఇవన్నీ రప్చర్ నడుస్తాయి.